మన దగ్గర నాన్ వెజ్లో చికెన్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. చికెన్ ఇష్టం లేని వాళ్ళు మాక్సిమం ఎవరు లేరు అని చెప్పుకోవచ్చు. సో అయితే ఈ చికెన్‌కి చెక్ పెట్టమని మన గవర్నమెంటే చెప్తుంది. ఎందుకనంటే బర్డ్ ఫ్లూ వచ్చిన కారణంగా లక్షలాది కోళ్ళు చనిపోవటం మూలంగా అటువంటి కోళ్ళు గనుక ఒకవేళ తిన్నట్లయితే సో మనకి కూడా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో సో కొద్ది రోజుల పాటు అసలు చికెన్ తినొద్దని చెప్తుంది. సో ఈ బర్డ్ ఫ్లూ మూలంగా మానవులకి కూడా ఏవైనా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందా ఆరోగ్యపరంగా? అసలు ఈ చికెన్ తినొచ్చా? తినకూడదా? అసలు ఎగ్స్ కూడా తినొచ్చా? తినకూడదా? ఇలా చాలా మందికి చాలా రకాల డౌట్స్ ఉన్నాయి. సో ఈరోజు ఆ డౌట్స్‌ని క్లారిఫై చేసేందుకు మనతో పాటు ఉన్నారు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శరత్ చంద్ర గోరంట్ల గారు ఫ్రమ్ స్టార్ హాస్పిటల్, నానక్రామ్‌గూడ. హలో సార్. హాయ్ అండి, నమస్తే సార్, బర్డ్ ఫ్లూ వచ్చింది. సో ఇప్పుడు చికెన్ ప్రియులందరూ కూడా ఇప్పుడు చికెన్‌కి ఇంకా ఫుల్ స్టాప్ పెట్టాలా? ఎన్ని రోజుల వరకు ఈ చికెన్ తినకుండా ఉండాలి? సో దానివల్ల మనకేమన్నా అనారోగ్య సమస్యలు వస్తాయా? ఇలా చాలా రకాల డౌట్స్ ఉన్నాయి. సో మీరేమంటారు? అసలు దీనివల్ల అంత ప్రమాదం ఏమైనా ఉందంటారా? సో ఈ బర్డ్ ఫ్లూ అనేది మనకు కామన్గానే వింటానే ఉన్నామండి. ఎవ్రీ 3 ఇయర్స్కో 4 ఇయర్స్కో బర్డ్ ఫ్లూ వచ్చిందని చెప్పేసి అప్పుడు అమాంతంగా చికెన్ రేట్స్ అన్నీ పడిపోవడము, చాలా వరకు ఇవన్నీ డిస్కార్డ్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు. సో ఫస్ట్ టైము 2000లో కొంత సివియర్గా ఏవియన్ ఫ్లూ వచ్చేసి బాగా ఎక్కువ అంటే హై మోర్టాలిటీ ఉంది. ఆ వైరస్ వల్ల కొంతవరకు హ్యూమన్ ఇన్ఫెక్షన్స్ వచ్చి కొంత మోర్టాలిటీ అనేది చూడడం వల్ల అప్పటి నుంచి కొంచెం ఈ బర్డ్ ఫ్లూ అంటే కొంత భయం అనేది ఏర్పడింది. సో ఇన్ఫ్యాక్ట్ మనం ఈ ఇన్ఫ్లుయెంజా అనే వైరస్ హ్యూమన్స్కి వస్తే హ్యూమన్ ఇన్ఫ్లుయెంజా అంటారు. అదే మనకి కామన్గా సీజన్లో జలుబులు దగ్గులు వస్తూ ఉంటాయి చూడండి, ఆ వైరస్ అన్నమాట. అండ్ సెకండ్ అదే పందులకి వస్తే దాన్ని స్వైన్ ఫ్లూ అంటారు. అదే బర్డ్స్కి వస్తే దాన్ని ఏవియన్ ఫ్లూ అంటారు. సో ఈ ఇన్ఫ్లుయెంజా వైరస్ సో ఇప్పుడు బర్డ్స్కి వచ్చింది. అంటే ఇది కైండ్ ఆఫ్ ఒక ఫ్లూ అనమాట, ఒక జలుబు కామన్ లాంటిది బర్డ్స్కి. అంటే ఆ బర్డ్స్ నుంచి మనకి ఎట్లా సోకుతుంది? ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది? సో ఆ బర్డ్స్కి ఫ్లూ వస్తుంది. సో ఆ బర్డ్స్లో కూడా కొన్ని వీక్ బర్డ్స్ ఉన్నాయి కానీ చనిపోతూ ఉన్నాయి, కొన్ని స్ట్రాంగ్ ఇమ్యూనిటీ ఉన్నాయి, దే ఆర్ రికవరింగ్. సో ఈ బర్డ్ ఫ్లూ అనేది బర్డ్స్కి వచ్చే ఫ్లూ, వాటికి ఎక్కువ మోర్టాలిటీ ఉంటుంది, అవి ఎక్కువ చచ్చిపోతాయి. బర్డ్స్ నుంచి హ్యూమన్కి ట్రాన్స్మిషన్ అనేది చాలా చాలా తక్కువ. ఎంత తక్కువ అంటే మీరు స్టాటిస్టిక్స్ కనుక చూస్తే లాస్ట్ 20 ఏళ్లలో ఒక 900-1000 కేసులు మనకి అఫీషియల్గా వరల్డ్ వైడ్ రికార్డ్ అయ్యి ఉన్నాయి. సో అంత రేర్, వరల్డ్ వైడ్గా, నాట్ ఇన్ ఇండియా. సో అంత తక్కువ హ్యూమన్ ట్రాన్స్మిషన్. ఇది ఒక బర్డ్ ఫ్లూ ఒక దగ్గర నుంచి మనకి హ్యూమన్స్కి వచ్చే రిస్క్ అనేది చాలా చాలా తక్కువ. అండ్ ఎవరికి ఎక్కువ రిస్క్ ఉంటుంది అంటే ఈ బర్డ్స్తో డైరెక్ట్ కాంటాక్ట్ ఉండే వాళ్ళకి, లైక్ పౌల్ట్రీలో ఎవరైతే వాళ్ళు కోళ్ళతో ఎక్కువ ఉంటారో, ఆర్ ఈ ట్రాన్స్పోర్టేషను వీటితో ఎక్కువ బర్డ్స్ ఆర్ హెన్స్తో ఉండే వాళ్ళకి ఈ రిస్క్ అనేది ఉంటుంది. అది కూడా చాలా తక్కువ. అండ్ డైరెక్ట్గా హ్యూమన్స్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ లేదు. బర్డ్ టు హ్యూమనే చాలా తక్కువ. ఒకవేళ బర్డ్ నుంచి హ్యూమన్కి వచ్చినా అది హీ విల్ నాట్ ట్రాన్స్మిట్ టు అనదర్ హ్యూమన్. సో ఇదేదో ఒక కోవిడ్ లాగా ఇట్లా కోళ్ళ నుంచి హ్యూమన్స్కి వచ్చేసి హ్యూమన్స్ అందరూ ఎఫెక్ట్ అయిపోయి ఇట్లా ఏం జరగదు. సో సిమ్టమ్స్ వచ్చేసరికి ఇన్ కేస్ ఒకవేళ వస్తే బర్డ్స్ నుంచి హ్యూమన్స్ కనుక వస్తే సో వాళ్ళకి కొంతమందికి కంజంక్టివైటిస్ అంటే కళ్ళు ఎర్రబడ్డము, లేకపోతే కొంతమందికి కొంత థ్రోట్ డిస్కంఫర్ట్, కొంచెం గొంతులో నసనసగా ఉండడం, ఆర్ కాఫ్, కోల్డ్, మామూలుగా మనకి వైరల్ ఫీవర్ వస్తే ఎలా ఉంటుంది, బాడీ పెయిన్స్, ఫీవర్, హెడేక్, ఇట్లా బాగా సివియర్గా ఇంకా ఎఫెక్ట్ అయితే కొంత షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, కొంత ఈ ఆక్సిజన్ మీదకి వెళ్ళడం, ఇట్లాంటివి సివియర్ కేసెస్లో చూస్తాం. కొంతమందికి ఈ బర్డ్ ఫ్లూ అనేది ఈ రెస్పిరేటరీ కాకుండా కొన్నిసార్లు జిఐ సిమ్టమ్స్ కూడా ఉంటాయి. అంటే గ్యాస్ట్రోఎంటరైటిస్ లాగా కొంత లూజ్ మోషన్స్, కొంత వామిటింగ్స్, ఇట్లాంటి సిమ్టమ్స్ కూడా చూస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు చికెన్ కానీ ఎగ్స్ కానీ అసలు కంప్లీట్గా తినద్దు అని గవర్నమెంట్ కూడా చెప్తూ వస్తుంది. సో ఎగ్స్ కూడా చూస్తే ఒక ట్రేక్ నుంచి ఎవరికి కూడా అసలు అమ్మటం లేదు, అన్నీ కూడా క్లోజ్ చేస్తూ వస్తున్నారు. సో ఇది ఎక్కడ అసలు ప్రాణాంతకంగా మారే ఛాన్స్ అసలు ఎంతవరకు ఉంటుంది? చాలా తక్కువ అండి. ఫెటాలిటీ రేటు చాలా తక్కువ. అంటే అప్పుడు చెప్పాను కదండి, 2000లో దాని ఫెటాలిటీ రేట్ ఎక్కువ ఉంది. అంటే ఒక 500 మందికి 600 మందికి వస్తే దాంట్లో సగం మంది చనిపోయారంట. సో ఇప్పుడు అసలు కేసెసే రిపోర్ట్ అవ్వలేదు, అండ్ డెత్స్ అనేది అసలు ఏం లేవు. సో ఇవన్నీ ఏంటంటే ప్రివెన్షన్ లాగా, అంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని అంతే తప్పితే
ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యావ్ ఏ మేజర్ ఎఫెక్ట్ ఆన్ హ్యూమన్స్ అనమాట. అంటే హ్యూమన్స్కి బర్డ్స్ నుంచి హ్యూమన్స్కి వచ్చి హ్యూమన్స్ అంతా ఇట్లా ర్యాపిడ్గా స్ప్రెడ్ అయిపోయే పరిస్థితి అయితే కాదు. మనం చికెన్ తీసుకున్నా లేదంటే ఎగ్స్ తీసుకున్నా కంప్లీట్గా బాయిల్ చేసుకున్నాయి కదా, మనం వాటిని కుక్ చేసుకుని ఎక్కువ బాయిల్ చేసే కదా. అంతే, మనం ప్రాపర్ ప్రికాషనరీగా మనం మంచిగా అంటే ఈ వైరస్ అనేది 70 degrees కంటే ఎక్కువ హీట్లో అవి సర్వైవ్ కూడా అవ్వదు. సో మనం ఎలాగ చికెన్ వండుకునేటప్పుడు బాయిల్ చేసుకునేటప్పుడు ఆ హీట్ అనేది మోర్ దెన్ దట్ ఉంటుంది. సో మనకి ఈ రిస్క్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అనేది మనం ప్రాపర్గా కుక్ చేసుకొని రా చికెన్ ఆర్ ఎగ్స్ తినకుండా ఉంటే సరిపోతుంది. ప్రాపర్ ప్రికాషన్స్, కొంచెం నీట్ అండ్ క్లీన్ ఇట్లా చూసుకోవాలి. ఓకే, సో ఈ పౌల్ట్రీస్ దగ్గర నుంచి కూడా అది కొన్ని కిలోమీటర్ల దూరం వరకు దాన్ని రెడ్ జోన్ కింద తీసుకొని అసలు అటువైపు ఎవరిని వెళ్ళనివ్వకుండా చూసుకుంటున్నారు. సో వాటికి కూడా కొన్ని రకాల వ్యాక్సిన్స్ లాంటివి కూడా ఇస్తున్నారని చెప్తున్నారు. సో అక్కడ ఉండే వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ప్రికాషన్స్ అంటే లైక్ బేసిక్గా వాళ్ళు ఈ ఇన్ఫెక్షన్ వాళ్ళకి రాకుండా ఉండాలంటే ప్రాబబ్లీ గేర్ అప్ మామూలుగా మన కోవిడ్ టైంలో వాడుకున్నట్టు అవి వాడుకోవడం, అండ్ డిసీజ్ ఉన్న ఈ కోళ్ళని వాళ్ళు ఎర్లీగా ఐడెంటిఫై చేసి వాటిని తీసేయడం, అంటే మిగిలిన వాటికి సోకకుండా మనం ముందులే ఇవి ప్రికాషనరీ చేసుకోవడం, ఇట్లాంటివి సరిపోతాయి. అండ్ ఇవి ఒకవేళ సిమ్టమ్స్ కనుక మనం అబ్జర్వ్ చేసినా మనం ఆల్రెడీ ఈ ఇన్ఫ్లుయెంజాకి వాడే మెడిసిన్స్ కూడా దీనికి పనిచేస్తాయండి. సో దెర్ ఆర్ సమ్ మెడిసిన్స్ మనకి ఫ్లూ అని చెప్పి ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటుంది. దానికి ఒసల్టమావిర్ అనే ఒక ట్యాబ్లెట్ వాడుతూ ఉంటారు, అది కూడా దీనికి పనిచేస్తుంది. ఒకవేళ ఇన్ కేస్ వాళ్ళకి ఏమన్నా ఇలాగా థ్రోట్ డిస్కంఫర్ట్, ఫీవరిష్ ఫీలింగ్ ఇట్లాంటి ఏమన్నా ఫీల్ అయినా అది తీసుకున్నా కూడా ప్రివెన్షన్గా పనిచేస్తుంది, ట్రీట్మెంట్కి కూడా పనిచేస్తుంది. సో ఇది పెద్ద వరి అవ్వాల్సింది ఏం లేదు. సో ఇది బర్డ్ ఫ్లూ కాబట్టి బర్డ్స్ వరి అవ్వాలి, కానీ హ్యూమన్స్ మనం అంతా వరి అవ్వాల్సిన నెసిటీ అయితే. ఒకవేళ చనిపోతున్నటువంటి ఆ బర్డ్స్ ని కొంచెం మట్టిలోని వాటిని పూడ్చిపెట్టడం అది చేస్తున్నారు కదా, సో ఫర్దర్ గా దానివల్ల ఏం ఎఫెక్ట్ ఉండదు అంటారు? ఏముండదండి, వన్స్ డెడ్ బర్డ్ ఇంకా ఆ వైరస్ అంతటితో అయిపోతుంది. సో అంటిల్ అన్లెస్ మనం దాన్ని తీసుకొని అంటే ఇన్ఫెక్ట్ సర్ఫేసెస్ని మనం తాకి వాటిని మనం ప్రాపర్గా హ్యాండ్ వాష్ చేయకుండా అట్లా ఏమైనా చేసుకుంటే మన రిస్క్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఉంటుంది. అది కూడా హ్యూమన్స్కి చాలా తక్కువ ఉంది. సో ముట్టుకున్న వాళ్ళందరికీ వస్తుందని కాదు, ఇంకా చాలా తక్కువ ట్రాన్స్మిషన్ తగ్గిద్దామని చెప్పేసి అవేర్నెస్ కోసం ఇవన్నీ చేస్తున్నాము. సో అంత ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. బర్డ్ ఫ్లూ వల్ల అసలు ఎటువంటి ఇన్ఫెక్షన్స్ అసలు మనుషులకు వచ్చే అవకాశం ఉంటుందా లేదా, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఈ విషయాల పట్ల ఈ జాగ్రత్త తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.